శ్రీరామాయ నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శివాయ గురవే నమః. ఆ సదాశివుడు మనందరికీ ఈ జ్యోతిషంలో మంచి దారిని చూపించాలి, మరింత లోతుకు వెళ్ళగలిగే శక్తిని ప్రసాదించాలని భగవంతుడి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఈరోజు మంగళవారం నాడు డిసెంబర్ 26, 2023 సాయంకాలం పూట సమావేశం ప్రారంభం చేస్తున్నాం. ఈరోజు ఏం చేద్దామంటే మనం జాతక పొంతన అనే గ్రూప్ మీటింగ్ ఇది. ఇందులో భాగంగా జాతక పొంతనలో నవాంశ చక్రాన్ని కూడా పరిశీలించవలసి ఉంటుంది. ఆ పరిశీలన కోసం మనం కొంత ప్రాథమిక అంశాలు తీసుకోవాలి. అవి నవాంశ పరిశీలన ఏ విధంగా చేస్తారు, అంటే ఎలా నిర్మించాలి అనేది మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను. అదంతా నేర్చుకుని వచ్చిన వాళ్ళే. కావాలంటే నిర్మించడం కోసం ఒక వీడియో ఉంది, అది నేను షేర్ చేశాను, ఆల్రెడీ షేర్ చేస్తుంటాను, లేకపోతే మీకు పంపిస్తాను. ఎలా నిర్మించాలి అనేది ఇంకా ఎవరికైనా సందేహం ఉంటే ఈ వీడియో చూసిన వాళ్ళు, ఇప్పుడు మీటింగ్కి రాకపోయినా తర్వాత నిర్మించడం నాకు రాదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో చెప్పండి. ఎలా నిర్మాణం చేయాలి, నవాంశ చక్ర నిర్మాణం, దాని గురించి గ్రూప్లో కూడా మొన్న చర్చ జరిగింది, మీరందరూ కూడా పాల్గొన్నారు. అది ఎలా నిర్మించాలి అనే విషయంలో ఇంకా ఎవరికైనా సందేహం ఉంటే ఆ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే మన గ్రూప్లో అడగచ్చు. సరే, ఈరోజు చక్రాన్ని విశ్లేషణ చేద్దాం. ఈ మనకి వర్గ చక్రాలు అని ఉన్నాయి, షోడశ వర్గ చక్రాలు. ఈ వర్గ చక్రాలు 16 రకాలు అని పరాశరుడు చెప్పారు. మిగతా వాళ్ళు కొంతమంది 6 అన్నారు, కొంతమంది 5 అన్నారు, కొంతమంది 10 అన్నారు, 9 అన్నారు, ఇలా రకరకాలుగా చెప్పారు. అయితే మన పూర్వీకులు, తాతలు వాళ్ళు కూడా ఈ వర్గ చక్రాలు చూసేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆధునికంగా కేపీ లాంటివి వచ్చేసిన తర్వాత అంతా ఒకటే చక్రం అయింది, కానీ సాంప్రదాయ పద్ధతిలో అయితే 16 రకాల చక్రాలు ఉన్నాయి. ముఖ్యంగా కమల పిల్లల జాతకం ఇట్లాంటి వాటి కోసం షష్ట్యాంశ చక్రం ఇవన్నీ చూస్తూ ఉంటారు. విద్య కోసం చతుర్వింశాంశ అని, వివాహం కోసం అయితే వివాహ విషయం ఇంకా బాగా తెలియాలి అంటే నవాంశ చక్రాన్ని పరిశీలించడం అని ఇలా ఉంది. ఒక్కొక్క వర్గ చక్రం ఒక్కొక్క దాని గురించి అని, ఇది కూడా వర్గ చక్రాల వీడియోలో నేను తెలియజేశాను. అందులో నవాంశ చక్రం ఈ 16లో కూడా మళ్ళీ 6 ప్రస్ఫుటంగా చూడడం. లగ్న, హోర, ద్రేకాణ, నవాంశ, ద్వాదశాంశ, త్రింశాంశ చక్రాలు ముఖ్యంగా చూడడం అనే ఆచారం ఉంది. అందులో కూడా మళ్ళీ 3 లగ్న, నవాంశ, ద్రేకాణ. అందులో కూడా లగ్నము, నవాంశ మాత్రం ఖచ్చితంగా చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు చూస్తారు అని చెప్పడమే కానీ అందరికి వినిపిస్తుంది కదండి? వినపడుతుంది గురుగారు. చూస్తారు అని చెప్పడమే కానీ చూసే విధానం చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు కనిపించరు బయట. ఈ నవాంశ చక్రం మాత్రం మన తాతలు, ఆ వయసు వాళ్ళు, కాస్త ప్రాచీనంగా చూసే విధానం తెలిసినటువంటి వాళ్ళు బాగా సాధన చేసి, ఏదో అయ్యా ఇందులో కూడా పండితులు, పామరులు రకరకాలు ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థిలాగా ఉంటూ నిత్య విశ్లేషణ చేస్తూ చూసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. పాండిత్య ప్రకర్ష చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది, కానీ విద్యార్థిగా ఉంటూ చూసేవాళ్ళు చాలా తక్కువ మంది. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, నవాంశలో దృష్టులు ఉన్నాయి అనేవాళ్ళు ఒకళ్ళు, దృష్టులు లేవు అనేటువంటివి గ్రంథాధారంగా కూడా చాలా ఉన్నాయి, చాలా మంది కూడా అంగీకరిస్తారు. దృష్టులు లేవు అని, దృష్టులు ఉన్నాయి, దృష్టులు లేవు. మనం దృష్టులు లేవు అనేదాన్ని తీసుకుందాం. మరి ఏముంటాయి నవాంశలో అంటే, ముందర అసలు నవాంశ అంటే ఏంటంటే, ఒక రాశి చక్రాన్ని 12 రాశులు ఉంటాయి. ఒక్కొక్క రాశిని 9 భాగాలు చొప్పున చేస్తే 12 9 108, మొత్తం 108 భాగాలు అవుతాయి. ఆ 108 భాగాల్ని
ఒక్కొక్క రాశికి పంచుకుంటూ మనం వామన గుంటల్లో చింతపిక్కలు చేతి నిండా తీసుకుని ఆ గుంటల్లో వేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇట్లా వేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా అట్లా వేసుకుంటాం కదండి. అలాగా ఒక్కొక్క పాదంలో ఉన్న డిగ్రీలని ఒక్కొక్క రాశికి పంచుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. అలా 108 పాదాలని పనిచేస్తే మొత్తం మేషరాశిలో మొత్తంతో ఒక్కొక్క రాశికి 9 పాదాలు ఉంటాయి. మేషరాశిలో 9 పాదాలు ఉన్నాయి అనుకుంటే వృషభ రాశిలో 9, మిథున రాశిలో 9 ఇట్లా ఉంటాయి కదా. మేషరాశిలో 9 పాదాలని మేషం నుంచి మొదలు పెడితే 9వ రాశి అయిన ధనస్సు వరకు పంచిపెడతారు. ఆ తర్వాత వృషభ రాశిలో 9 పాదాలని మకరంలో 10వ రాశి అంటే 9 వరకు పంచారు కాబట్టి మేషంలో ఉన్నవన్నీ తర్వాత వరుస ఏంటంటే 10వ రాశి కాబట్టి అట్లా పంచుకుంటూ వెళ్తారు. ఈ విధానం అంతా మీకు తెలుసు. అంటే ఆ డిగ్రీలో ఉన్న గ్రహాలని నవాంశ చక్రంలో ఎక్కడ వేయాలి అని చెప్పే సూత్రం అది. గురుగారు గ్రూప్ లో సభ్యులు యాక్సెప్ట్ చేయమంటున్నారా? సరే, మామూలుగా దీక్షతో నేను అడ్మిన్ చేస్తున్నాను. ఎవరైనా వస్తే నీకు వస్తుంది రిమైండర్, అది నువ్వు యాక్సెప్ట్ చేయి. సరే, కనిపిస్తుంది కదండి స్క్రీన్? కనబడుతుంది గురుగారు. ఇది రాశి చక్రం. ఇది నవాంశ చక్రం. ఈ 3 చక్రాలని చూడకుండా వైదిక పద్ధతిలో అంటే పరాశర పద్ధతిలో మేము జాతకం చెప్పామంటే తప్పు. ఇది భావచలిత. ఇది రైటింగ్ వదిలేట్లేండి, మీకు అర్థమైతే చాలు. ఈ కంప్యూటర్లో రాయడం నాకు రాదు. నవాంశ రాశిలో లగ్నం ఏమైంది? వృషభ లగ్నం అయింది. భావచలితలో కూడా దాదాపు అదే అవ్వచ్చు, ఎందుకంటే భావాలు స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచే కాబట్టి అదే అవుతుంది కూడా. కానీ మిగతా గ్రహాలు మాత్రం మారిపోతాయి. ఇక్కడ చూడండి, భావచలిత కూడా తెలిసి ఉండాలి. రవి బుధులు మిస్సింగ్ అనుకుంటా. కుజ రాహువులు ఉన్నారు ఇందులో 2వ భావంలో, కానీ 3వ భావంలోకి వచ్చేసారు. అంటే ఇక్కడి నుంచి భావం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే లగ్నం ఉన్న రాశి నుంచి 3వ రాశిలో ఉన్నారు కాబట్టి 3వ భావంలో ఉన్నట్టుగా గ్రహించాలి. ఈ చార్ట్లో అలాగే చూపిస్తాడు మీకు. అలాగే 4వ భావంలో శుక్రుడు ఉన్నాడు, ఇక్కడ కూడా 4లోనే కనిపిస్తున్నాడు. రాశిలో 4వ రాశిలో ఉన్నట్టు ఇది, అంతేగాని భావంలో ఉన్నట్టు కాదు. ఇక్కడ కూడా అంతే, 2వ రాశిలో కనిపిస్తున్నారు ఎవరు? రవి బుధులు కూడా. కానీ యాక్చువల్గా వాడు ఉన్నది 3వ భావంలో అని ఇక్కడ చెప్తోంది. శని ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. గురుడు కూడా అక్కడే ఉన్నాడు. కేతువు కూడా అక్కడే ఉన్నాడు. సో మిగతా ఎవరు మారలేదు. ఓన్లీ బుధ రవులు మాత్రం మారారు. వాళ్ళ ప్లేస్ మారిందంటే వాళ్ళు ఉన్న భావం మారింది అని అర్థం చేసుకోవాలి అంతే. ఈ చార్ట్లో భావం ఎలా మారుతుంది అంటే భావం ఉన్న డిగ్రీలను బట్టి, భావస్ఫుటానికి దగ్గరగా ఉంటేనేమో ఉంటారు. భావస్ఫుటం పడిన దగ్గర నుంచి అటు 15 డిగ్రీలు ఇటు 15 డిగ్రీల లోపల ఉంటే ఈ భావంలో ఉన్నట్టు. 15 దాటి 16, 17 వెళ్ళాయి అనుకోండి, వేరే భావంలోకి వెళ్ళిపోయినట్టే, నెక్స్ట్ భావంలోకి వెళ్ళిపోయినట్టు. ఏ భావస్ఫుటానికి దగ్గరగా ఉంటే ఆ భావంలో ఉన్నట్టుగా గ్రహించాలి మనం. సరే, ఇప్పుడు భావచలిత గురించి కాదు కాబట్టి డిస్కషన్ మనం తర్వాత చూద్దాం. అది
ఇక నవాంశ చక్రంలో లగ్నం మారిపోయింది చూడండి. నవాంశ చక్రంలో లగ్నం ఇది. మేషంలోనేమో వృషభ లగ్నం అయింది, రాశిలోనేమో వృషభ లగ్నం అయింది, నవాంశలోనేమో కుంభలగ్నం అయింది. ఇప్పుడే రాశాను ఈ రూలు. సరే, తర్వాత చూద్దాం. ఇలా అయితే ఏమవుతుందనేది. రాశి మాత్రం చూడండి, చంద్రుడు వృషభంలోనే ఉన్నాడు, ఇక్కడ వృషభంలోనే ఉన్నాడు. ఎందుకంటే ఈ పంపకాల్లో తేడా అనమాట. పంపకాల్లో తేడా వస్తుంది, ఇలాగే ప్లేస్ అవుతాయి. అవి ఎక్కడ ప్లేస్ అవ్వాలో ఉన్న పాదాన్ని బట్టి, ఏ నక్షత్ర పాదంలో ఉంటే ఎక్కడ వెయ్యాలి అనేది రూల్ ఉంది. మనం నేర్చుకున్నాం, మీ అందరికీ క్లారిటీ ఉంది. ఎవరికైనా క్లారిటీ లేకపోతే వీడియో చూస్తారు, తర్వాత నేర్చుకుంటారు, దానికి ఇదేం లేదు. నవాంశలే ఇలా ఉన్నారండి. ఫలితం ఏంటి? ఇప్పుడు మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే ఫలితం ఏంటి. ముందరగా రాశిని ఏమంటారంటే దేహము అంటారు. ఇది శరీరం, బయట కనబడేటువంటి దేహం. మంచి పుష్టిగా ఉన్నాడండి అంటారు. వాడికి చిన్న గోరు దెబ్బ తగలగానే కింద పడిపోతాడు అనుకోండి. బక్కటోడు, చాలా బక్కగా ఉంటాడు. ఆయన అబ్బో ఎన్నో డక్కా ముక్కలు తింటాడు. 10 దెబ్బలు లారీ వచ్చి గుద్దేస్తుంది, బైక్ లేచి నుంచి మళ్ళీ నడిచేస్తుంటాడు. ఏమో వాడి బక్కటోడికి శక్తి ఎక్కువ ఉంటారు. అలాగా దీన్నేమో నవాంశనేమో ఆత్మ అంటారు. దేహానికి ఉన్న బలంతో సంబంధం లేదండి, ఆత్మకున్న బలమే సంబంధం. అతని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చెప్పాలంటే, దేహం ఉన్న బలం ఎక్కడ పనికిరాదు, ఆత్మ బలమే బలం. ఎవరో వశిష్ఠుడు అనుకుంటా, మంత్ర బలం బలం అంటాడు. క్షాత్ర బలం లేదు, నాకున్నటువంటి క్షాత్ర బలం ఎక్కడా పనికిరాలేదు, మంత్రబలమే కదా మన బలం. బ్రహ్మ తేజో బలం బలం అంటాడు వశిష్ఠుడి దగ్గర విశ్వామిత్రుడు. అలాగే ఇక్కడ ఆత్మకున్న బలమే బలం. అంటే ఈ చార్ట్ కంటే ఈ చార్ట్ బలంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ప్రకాశిస్తారు, అంటే వాళ్ళు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు అని చెప్తారు. మరి ఈ చార్ట్ బలంగా ఉందా లేదా, అసలు దీన్ని పరిశీలించే విధానం ఏంటి? దీన్ని పరిశీలించే విధానం ఏంటంటే కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఏంటంటే ఏ గ్రహమైనా సరే, ఏ గ్రహమైనా లేదా లగ్నమైనా సరే, అది నైసర్గిక శుభుల రాశిలో ఉంటే మంచిది. నైసర్గిక శుభులు, శుభగ్రహాల యొక్క రాశుల్లో ఉంటే మంచిది. అంటే ఇప్పుడు చూడండి, శుక్రుడు రాశిలో ఉన్నారుగా వీళ్ళిద్దరు. నైసర్గిక శుభగ్రహాల రాశులు ఏవేంటి? ఇది ఇవన్నీ నైసర్గిక శుభగ్రహాలే కాబట్టి చంద్రుడు, పూర్ణ చంద్రుడు, దాన్ని బట్టి చూసుకోవాలి మనం. ఈ రాశుల్లో ఉన్న గ్రహాలన్నీ మంచివే. దాదాపు 7 రాశుల్లో మంచివి ఇచ్చేశారు. ఇక పాప గ్రహాలన్నీ ఇవన్నీ మైనస్ అనమాట. ఇవి నైసర్గిక పాపులు కాబట్టి వీళ్ళ రాశుల్లో ఉంటే మైనస్. ఒక 5 రాశుల్లో ఉంటే మైనస్, 7 రాశుల్లో ఉంటే ప్లస్. అంటే కొంతవరకు శుభఫలాలు అనిపిస్తాయి. అది ఒక రూల్ అనుకున్నాం. ఇంకో రూల్ ఏంటంటే స్వక్షేత్రంలో ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తాయి, బలం కలిగి ఉన్నట్టుగా. లేదా మిత్రక్షేత్రంలో ఉంటే బలమైనవిగా పరిగణించాలి. ఇది సూర్యుడు ఉన్నాడు. లేదా ఉచ్చ రాశిలో ఉంటే సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, బలమైనవి, బలం అనమాట. నవాంశలో కనిపిస్తోంది కదండి, అందరికీ కనిపిస్తోందా? కనబడుతుంది గురుగారు, కనబడుతుంది. ఓకే, మళ్ళీ ఏమో ఇదంతా మిస్ అయిపోతున్నాం. స్వక్షేత్రంలో ఉన్న, ఉచ్చలో ఉన్న, మిత్రక్షేత్రంలో ఉన్న, నైసర్గిక శుభగ్రహాల రాశుల్లో ఉన్న మంచిది. నైసర్గిక శుభగ్రహ రాశిలో అనేది అది శుభ ఫలితాన్ని, పాజిటివ్ ఫలితాన్ని, కొంచెం పొలైట్ ఫలితాన్ని ఇస్తుంది అనుకోవచ్చు. మిగతావన్నీ బలాన్ని సూచిస్తున్నాయి, వాటికి బలంగా ఉన్నాయా లేవా అనేది సూచిస్తున్నాయి. ఉచ్చ, స్వక్షేత్రంలో ఉంటే మంచి శుభ ఫలితాన్ని ఇస్తాయి, ఉచ్చలో ఉన్నా శుభ ఫలితాన్ని ఇస్తాయి, మిత్రక్షేత్రంలో ఉన్నా కూడా
బలంగా ఉన్నట్టుగా గ్రహించాలి. కొంత మంచి ఫలితాన్ని ఇస్తాయి. ప్లెజెంట్ గా ఉన్నట్టే మీరు మీరు రాశి చక్రంలో ఎలాగైతే పరిగణిస్తున్నారో ఆ ఫలితాన్ని ఇక్కడ కూడా అంతే. అవి సానుకూలంగా ఉన్నాయి. కొంచెం ప్లెజెంట్ గా ఉన్నప్పుడు మంచి మూడ్ లో ఉన్న గ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయి కాబట్టి ఇక్కడ కూడా అలాగే స్వీకరించాలి. అయితే రాశిలోను నవాంశలోను ఒకటే చార్ట్ లో ఉంటే, ఒకటే దాంట్లో ఉంటే, చంద్రుడు ఉన్నాడు చూడండి, చంద్రుడు రాశి చక్రంలోను నవాంశ చక్రంలోను ఒకటే దాంట్లో ఉన్నాడు. ఇది వర్గోత్తమాంశను పొందినట్టు, వర్గోత్తమ నవాంశను పొందినట్టు. యాక్చువల్గా అంశ చక్రాలు 16 కదండి. 16 ఎక్కువ వాటిల్లో కనుక అదే వృషభ రాశిలో ఉండుంటే చంద్రుడు, అప్పుడు అతను వర్గోత్తమ అంశాన్ని పొందినట్టు. వర్గోత్తమ అంశ అంటాడు. కేవలం నవాంశలో మాత్రమే అలా ఉంటే వర్గోత్తమ నవాంశ అనుకోవచ్చు. ఇది కూడా అంశే, ఇది కూడా ఒక అంశే, నవ అంశ కాబట్టి నవాంశలో వర్గోత్తమాన్ని పొందాడు. అలా వర్గోత్తమాన్ని పొందిన గ్రహం అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తుంది. అంటే చంద్రుడు బాగున్నాడు అని అర్థం. చంద్రుడు మామూలుగా చూస్తే ఏంటి, ఇక్కడ పాపి తృతీయాధిపతి ఉచ్చులో ఉన్నాడు. పాపి అయిన వాడు ఉచ్చులో ఉంటే ఇంకా బలంలో ఉంటాడు. పోని మూల త్రికోణంలో ఉన్నాడు డిగ్రీల ప్రకారం, ఇంకా బలంగా ఉంటాడు. కానీ ఇక్కడ నవాంశలో ఉచ్చులో ఉన్నాడు, శుభగ్రహ రాశిలో ఉన్నాడు, వర్గోత్తమాంశను పొందాడు. అప్పుడు ఇతనుకున్న పాపత్వం చాలా వరకు కొంచెం కొంచెం పోని 10% తీసేసినా 30% పోయినట్టేగా. అంటే ఈ రేషియోకి క్యాలిక్యులేషన్స్ ఏం లేవండి, జాయింపుగా మనం లెక్కలు వేసుకోవడమే. ఇదంతా మీ యొక్క ప్రజ్ఞా నైపుణ్యాన్ని బట్టి ఉంటుంది ఈ విశ్లేషణ అంతా. మాత్రం ఈ విశ్లేషణకి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయేమో కానీ ఈ విశ్లేషణకి ఎక్కువ క్యాలిక్యులేషన్స్ లేవు. మరీ పట్టుకుని కూర్చోకూడదు. అనుభవం చేత చూసిన దాన్ని మనం అప్లై చేస్తూ ఉండాలి. కొంత ఇలాంటి అప్లికేషన్ రావడం వల్ల చాలా ప్రక్షిప్తాలు కూడా వచ్చేసి ఉండొచ్చు. ఏమో వాళ్ళ అనుభవం చేత అలా చెప్తూ ఉంటాడు. ఏమో కొంతమంది రాశిని దృష్టిని కూడా పరిగణిస్తామండి. శని చంద్రుడు చూసుకుంటున్నారు, లేకపోతే మార్స్ ఇక్కడ పంచమాన్ని చూస్తున్నాడు అష్టమ దృష్టి చేత, లేకపోతే ఇక్కడ రవిని చూస్తున్నాడు, ఏమో చెప్పచ్చు. కానీ నేనైతే దృష్టిని అవసరం లేదు, దృష్టిని పరిగణించకండి. కేవలం ఒకటి యుతిని పరిగణిస్తారు, యుతి ప్లస్ కలిసి ఉంటే కనుక పరిగణిస్తారు. రెండోది ఏంటంటే ఒకే రాశిలో ఉంటే, ఇక్కడ ఒక రాశిలో ఉంటే ఇక్కడ కోణాల్లో ఉన్నట్టు. యాక్చువల్గా ఇక్కడ ఉన్న రాశుల్లో, ఈ రాశిలో ఉన్న గ్రహాలు ఒకే రాశిలో ఉంటాయి, ఉండొచ్చు. అలాగే ఒకే రాశిలో అదే కోణాల్లో ఒకే డిగ్రీలో ఉంటే గనక ఇక్కడ యుతి కలుగుతుంది. కాబట్టి అది కూడా ఒక సంబంధంగా చెప్తూ ఉంటారు. మామూలుగా రాశి చక్రాన్ని పరిశీలించేటప్పుడే వాళ్ళు ఏం చెప్తారంటే, ఇక్కడ రవి ఉన్నాడు, ఇక్కడ శని ఉన్నాడు, వీళ్ళిద్దరు కలిసి ఉన్నారని కూడా చెప్పచ్చు. వాళ్ళ డిగ్రీలో ఒకటే అయితే కనుక, వాళ్ళ డిగ్రీలను బట్టి, ఆ పాదాలను బట్టి, అవి రెండు కూడా వాయుతత్వ రాశులు కాబట్టి వాటి యొక్క పాదాలను బట్టి ఒకటే పాదంలో ఉంటే కనుక అవి రెండు నవాంశలో కలుస్తాయని ముందరే చెప్పేయచ్చు. అంటే అనుభవం చేత చెప్తున్నాడు అనమాట. అంతే, నవాంశ దాకా వెళ్లకుండా ఇక్కడే చూసి చెప్పేస్తాడు అనమాట. ఆ నవాంశలో యుతి ఉంటుందండి వీళ్ళిద్దరికి అని చెప్తాడు. సరే, ఇంకొకటి ఏంటంటే మామూలుగానే మీరు కొంత పరిశీలన కూడా చేయొచ్చు. ఆ లగ్నం నుంచి ద్వితీయంలో బుధుడున్నాడు, నీచని పొంది ఉన్నాడు. బుధుడున్నాడు కాబట్టి వాక్కు బాగానే ఉంటుంది, కానీ నీచ ఉంది కాబట్టి బలహీనంగా ఉన్నాడు అని కూడా చెప్పచ్చు. ఇక్కడ ద్వితీయ పరివర్తన పరిగణలోకి తీసుకోవచ్చు. మళ్ళీ రాశి పరివర్తన పొందారు వీళ్ళిద్దరు. అంటే ఒకళ్ళ ఫలితాన్ని ఒకళ్ళు ఇస్తూ ఉంటారు. ఈ పరివర్తన కూడా ఫలితాన్ని మనం తీసుకోవచ్చు. అలాగే మామూలుగా రాశి చక్రాన్ని పరిశీలించినట్టే దీంట్లో కూడా తృతీయంలో రవికేతువులు ఉన్నారు, చతుర్థంలో చంద్రుడు శుక్రుడు ఉన్నాడు. మంచి భోజన సుఖం ఇట్లాంటివి ఉంటాయి. బాగుంది, మంచి రాశిలో ఉన్నారు కదా, భోజన సుఖం, మాతృ సుఖం ఉంటుందని చెప్పచ్చు, ఇలాంటివి చెప్పచ్చు కదా. అలాగే అష్టమంలో గురుడు ఉన్నాడు, ఆయుష్ శుభగ్రహం, ఆయుష్నిస్తాడు. అలాగే లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు, దశమంలో కర్మస్థానంలో ఉన్నాడు కదా. ఈ వృత్తి కూడా కొంత
శని ప్రభావితంగా ఉండొచ్చు అని. ఇక్కడ కూడా కర్మస్థానాధిపతి కూడా శని అయ్యాడు. ఇక్కడ కూడా వృత్తి కూడా కొంత ప్రభావితం అవుతుందని కూడా చెప్పచ్చు. మామూలుగా ఎలాగైతే ఈ భావాలని ఇక్కడ భావాలని దేనికి సూచిస్తారో ఇక్కడ భావాలను కూడా దానికి సూచించాలి. ఆ భావాలకి ఆ గ్రహాల సంబంధం కలిగితే ఎలాంటి ఫలితం వస్తుందో అదే మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఇక్కడ దశమాధిపతి వ్యయంలోను, వ్యయాధిపతి దశమంలోను పరివర్తన చెందారు కదా, వీళ్ళు కూడా రాశి పరివర్తన చెందారు కదా శని కుజులు. వీళ్ళ వృత్తికి కూడా కొంచెం ఆ ఫలితాలను ఆపాదించవచ్చు. శని కుజుల ప్రభావితంగా కూడా ఉండొచ్చు అనేది ఆపాదించవచ్చు. ఏదైనా వృత్తి స్థానాధిపతి ఇక్కడ కూడా ఉచ్చని పొంది ఉన్నాడు, అది కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. తృతీయాధిపతి ఉచ్చని పొంది ఉన్నాడు, అది కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ విధంగా పరిశీలిస్తారు. ఒకవేళ రాశి చక్రంలో స్వక్షేత్రంలో ఉంది, రాశి చక్రంలో స్వక్షేత్రంలో ఉంది బుధుడు, నవాంశలో నీచన పొంది ఉంది. బుధుడు మామూలుగా రాశి చక్రం ప్రకారం ద్వితీయ పంచమాధిపతి శుభుడే కదా, అయితే పాపగ్రహాలతో కూడి ఉన్నాడు కాబట్టి పాప అవుతాడు. మూడు పాపగ్రహాలే అక్కడ వాటితో కూడి ఉన్నాడు కాబట్టి పాప అవుతాడు. కానీ సహజంగా శుభుడే కదా, ఈ పంచమాధిపత్యం వల్ల శుభుడే. స్వక్షేత్రంలో ఉన్నాడు, కొంత మేలు. పాపగ్రహాల మధ్యలో ఉన్నాడు, అది నీకు తీసేయాలి. పర్సెంటేజ్ తీసేస్తున్నాం, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అనుకుంటూ ఉన్నాం, మనసులోనే లెక్కేసుకుంటూ ఉన్నాం. 2 ప్లస్లు వచ్చాయి, శుభుడు పంచమాధిపతి అయ్యాడు, శుభుడే అవుతున్నాడు. తర్వాత పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు, 3 పాపగ్రహాలు కాబట్టి కనీసం 2 మైనస్లైనా వేసుకోవాలి. ఇక్కడ సహజ శుభుడు కాబట్టి మామూలుగా 3 ప్లస్లు వేసుకోవాలి, అలా అనుకుందాం పోనీ. కానీ ఇవి ఎన్ని వేసినా కూడా, ఇవి ఎంత బలం ఉన్నా కూడా నవాంశలో నీచలో ఉన్నాడు అంటే అతడు కొంత కాదు, చాలా వీక్గా ఉన్నట్టే. ఆ వీక్నెస్ అనేది ఎక్కడొక్కడ ప్రతిఫలిస్తుంది, ఎక్కడొక్కడ ప్రభావాన్ని చూపుతుంది. బుధ సంబంధమైన సమస్యలను ఎదుర్కోవచ్చు అతను. నాడీ మండలానికి సంబంధించిన సమస్యలు, లేకపోతే బుద్ధికి సంబంధించిన సమస్యలు, లేకపోతే ఈ స్పైన్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇట్లాంటివి ఏదో మెడనరాలు ఇట్లాంటి సమస్యలు ఇవన్నీ కూడా ఉండొచ్చేమో వాటికి సంబంధించి. అందులో బుధుడు పాపగ్రహాల చేత పీడింపబడుతున్నాడుగా, పాపగ్రహ అర్గళ్ళలో కూడా ఉన్నాడు, అది కూడా కొంచెం బుధుడు పీడింపబడుతున్నట్టే. ఇలా తీసుకోవాలి. ఒకవేళ రాశిలో స్వక్షేత్రంలో ఉన్నా, లేకపోతే ఉచ్చలో ఉన్నా, నవాంశలో కనుక నీచలో ఉంటే అది బలం లేనట్టే, చెడ్డ ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ రాశిలో నీచలో ఉన్నా, పాపగ్రహాల రాశుల్లో ఉన్నా, పాపగ్రహాల మధ్యలో ఉన్నా, నవాంశలో కనుక ఉచ్చలో ఉంటే, లేదా శుభగ్రహాల క్షేత్రంలో ఉంటే, లేకపోతే స్వక్షేత్రంలో ఉంటే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది, బలమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఇవ్వలసిన పాపాన్ని అంతగా ఇవ్వదు. రాశి కంటే కూడా నవాంశ బలమైంది. రాశిని పైన చూడడం, నవాంశని ఎక్స్రే లాగా చూడడం అనమాట, లోపల డీప్ స్కానింగ్ అనమాట. ఇందులో బలంగా ఉంటే ఈ ఫలితమే ముందరొస్తుంది. నవాంశలో బలంగా ఉంటే నవాంశ ఫలితమే ముందరిస్తాయట. గ్రహాల్లో కూడా ఫలితాలు ఇవ్వడంలో నవాంశ ఫలితాన్ని ముందరిస్తాయట, రాశి ఫలితాన్ని ఎప్పుడో ఇస్తాయి. అంటే మీరు ఎక్కువగా వేసుకోవాల్సింది ఏంటంటే కనీసం 75% వేసుకోవచ్చు. నవాంశం ఇస్తాయి, రాశి ఫలితాన్ని కూడా ఇస్తాయి, కానీ 25% వేసుకోవచ్చు. పోనీ లేదండి నేను ఒప్పుకోలేకపోతున్నాను అన్నారు అనుకోండి, వేసుకోండి. పోనీ మీకు ఏమైనా కావాలంటే ఇది ఏమైనా 60% వేసుకోండి, కనీసం ఎంత లేదన్నా 60%, 40 వేయండి పోనీ. ఇది కూడా క్యాల్కులేషన్స్ ఏం లేవు, అవి కూడా ఎవరో ఒకళ్ళు తరాల్లో ఎవరైనా చెప్పుకుంటారేమో ఏదైనా గ్రంథంలో. కానీ బలం మాత్రం నవాంశకే బలం ఎక్కువ, అది ఆత్మ. అక్కడ బలంగా ఉంటే నవాంశ చాట్లో 3 గ్రహాలు ఉచ్చన పొందాయంటే మామూలు మాటల. రవి బలం, చంద్రుడు బలం, శుక్రుడు బలం, ఇంకోటి కేంద్రాల్లో ఉన్న గ్రహాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి నవాంశ చాట్లో. ఎందుకంటే అవి బాగా పనిచేస్తాయి అన్నమాట. కేంద్రాల్లో ఉన్న గ్రహాలు ఏవైనా వర్క్ను సూచిస్తాయి కాబట్టి కార్యంలో నిమగ్నం అవ్వడాన్ని అవి మంచి ఫలితాలను ఇస్తాయి. రవి శుక్రుడు శుక్రుడు బాగున్నట్టే, చంద్రుడు బాగున్నట్టే, రవి బాగున్నట్టే. యాక్చువల్గా గురు బుధుడు కూడా మంచి క్షేత్రాల్లోనే ఉన్నారు, అది ఒక విధంగా మంచి ఫలితమే. ఒక బుధుడు నీచన పొందున్నాడనే కానీ శుభగ్రహ క్షేత్రాల్లోనే ఉన్నారు. అర్థమైందండి ఈ పాయింట్? శుభగ్రహాల యొక్క రాశుల్లో ఉన్నారు. నైసర్గిక శుభగ్రహం గురుడు, ఆ గురుడు రాశిలో బుధుడు ఉన్నాడు. నైసర్గిక శుభగ్రహం బుధుడు, ఆ బుధుడు రాశిలో గురుడు ఉన్నాడు. సో మంచి ఫలితాలను వేస్తారు. మరి పాప ఫలితాన్ని అంటే నైసర్గిక పాపగ్రహ రాశిలో ఉన్నప్పటికీ ఉచ్చ అంటే గుజులుకున్నది అది ఒక్కటే ఉచ్చ కాబట్టి అసలు ఉచ్చ వలన
నైసర్గిక పాపత్వం పాపగ్రహ రాశిలో ఉన్నాడు అనే దోషం పోతుంది. ఇక్కడ ఉచ్చ ఫలితమే అధికంగా ఉంటుంది. ఉచ్చలో ఉంటే అది నవాంశలో ఉచ్చలో ఉంటే అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి నవాంశలో దోషాలు ఉంటాయా గురుగారు? అంటే ఇప్పుడు ఈ రాశి చక్రంలో కుజ దోషాన్ని ఎలా ఏదైతే తీసుకుంటామో ఈ నవాంశలో ఇప్పుడు సూర్యుడు కేతు కలిసి ఉన్నారు కాబట్టి అట్లా పితృదోషం కిందకి తీసుకోవచ్చు. యుతిని ద్వారా తీసుకోవచ్చు, కొంతవరకు తీసుకోవచ్చు. అంతేగాని కుజ దోషం అన్నారు కదా, అది తీసుకోవద్దు. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే లగ్నాన్ని ఇప్పటి ప్రజెంట్ చక్రం అయితే నవాంశ అనేది పూర్వజన్మ అని చెప్తారు. పూర్వజన్మలో ఈ ఈ ఈ విధంగా బతికాడు అతను. పూర్వజన్మలో మకర లగ్నంలో పుట్టాడు. మకర లగ్నంలో పుట్టిన అతనికి వాక్స్థానంలో మృదుమధురమైనటువంటి వాక్కు, మంచి వాక్కు. తృతీయంలో రవికేతువులు ఉన్నారు. ఎలాంటి రవి? సప్తమాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నాడు, ఉచ్చలో ఉన్నాడు. అతనికి సహకారం ఇలాంటివన్నీ కూడా భార్య తరపునో లేకపోతే ఎదుటి వ్యక్తుల తరపునో మంచి సహకారం లభించి సమాజంలో ఉన్నత శిఖరానికి ఎదిగాడని కూడా చెప్పచ్చు. ఎందుకంటే లగ్నాధిపతి ఏమో ఇక్కడ పరివర్తన చెంది ఉన్నాడు, కుజుడితో కూడా పరివర్తన, మంచి వర్క్ దశమంలో ఉన్నాడు కదా. లగ్నాధిపతి దశమంలో ఉన్నాడంటే బాగా పరిశ్రమ చేశాడు. బాగా పరిశ్రమ చేయడం వల్ల సాధకుడుగా ఉన్నాడని కూడా చెప్పచ్చు. లేకపోతే ఏదైనా రంగంలో బాగా పరిశ్రమ చేశాడని చెప్పచ్చు. కుజుడితో ఉండడం, కుజుడు ఉచ్చలో ఉండడం వల్ల ఈ దశమాధిపతి అయిన కుజుడు అతని రంగంలో బాగా ఉన్నత స్థితిని పొందాడని చెప్పచ్చు. అలాగే శుక్ర చంద్రుడు బాగున్నారు, మంచి స్థితిని పొందినాడు, కేంద్రంలో ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. కాబట్టి వాళ్ళు కూడా మంచి ఫలితాలను ఇస్తున్నారని చెప్పచ్చు. మాతృ సుఖం, భోజన సుఖం, లేకపోతే గృహ సుఖం, వాహన సుఖం, ఇలాంటి సుఖ భోగాలు ముఖ్యంగా. ఇంకోటి ఏంటంటే నవాంశలో మామూలుగా ఇట్లా చూస్తారని చెప్పు. ఇప్పుడు ఏ విషయం అంటే చెప్తున్నాం, ఏ విషయం చెప్తూ దీంట్లోకి వచ్చాం? దోషాలు. ఇప్పుడు సూర్యుడు కేతు కలిసి ఉన్నారు కదా నవాంశలో, అట్లా కలిసి ఉంటే దోషాన్ని పరిగణలోకి తీసుకోండి. కలిసిన గ్రహాల యొక్క దోషాన్ని లేకపోతే యోగాలను కూడా పరిగణలోకి తీసుకోండి. సరే అండి. ఇదేంటి ఇక్కడ చెప్పు. ఇది మామూలుగా పరిగణలోకి తీసుకునేది. మరి వివాహానికి ఏంటి చూస్తారు? వివాహానికి అయితే ఏం చూడండి. వివాహం అయితే ముఖ్యంగా కొన్ని సూత్రాలు ఉన్నాయి, రాశాను. సరే, లగ్నం గనక లగ్నము ఎక్కడ పడిందో చూడండి. పాప నవాంశలో పడింది. ఒకటోది మైనస్, ఒక మైనస్. పాప నవాంశలో పడింది. తర్వాత చంద్రుడు ఎక్కడ పడ్డాడు? శుభ నవాంశలో ఉచ్చలో పడ్డాడు, వర్గోత్తమాంశను పొందాడు. కాబట్టి శుభనవాంశ, ఉచ్చ, వర్గోత్తమాంశ, ఇది 3+. చంద్రుడు బలంగా ఉన్నాడని చెప్పచ్చు లగ్నం కంటే కూడా కదా. లగ్నం పాప ఫలితాన్ని ఇస్తున్నా, చంద్రుడు శుభ ఫలితాన్ని ఇస్తానని చెప్పచ్చు. మామూలుగా అయితే ఇక్కడ చెప్పాలంటే, రాశిని చూసి చెప్పాలంటే 3వ స్థానాధిపతి అండి చంద్రుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి చాలా కష్టాన్ని, పాపి అయిన గ్రహం లగ్నంలో ఉంది కాబట్టి చాలా కష్టాన్ని పొందుతారని చెప్పచ్చు, ఎంతో శ్రమకు లోనవుతారని చెప్పచ్చు. కానీ ఇక్కడ రివర్స్ ఇచ్చేశాడు. ఇది ముందర లగ్నాన్ని చంద్రరాశిని కూడా చూడమన్నారు. ఇంకా చూస్తే రవిని కూడా చూడమన్నారు, కానీ అంతవరకు చంద్రరాశి వరకు చూడండి చాలు. చంద్ర స్థితిని, లగ్న స్థితిని ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. ఇవి బాగున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇవి బాగుంటే గనక వీళ్ళు మంచి సుఖభోగాలు అనుభవిస్తారు. ఇక రెండోది ఏంటంటే శుక్రుడి యొక్క స్థితిని కూడా చూడండి. శుక్రుడు శుభ నవాంశలో ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు. ఈ రెండు కూడా బాగున్నాయి. ఈ రెండు బాగున్న వాళ్ళు వీళ్ళు కూడా భోగాలు భాగ్యాలని చెప్పాలంటే శుక్రుడేగా, కలత్ర కారకుడు అవుతున్నాడుగా శుక్రుడు. కాబట్టి శుక్రుడు ఎలా ఉన్నాడో ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సింది. శుక్రుడు బాగుంటే కనుక వాళ్ళు వైవాహిక జీవితం బాగానే ఉంటుంది, అనుకూలంగానే ఉంటుంది. ఇక కొంచెం సంపదలు ఇవన్నీ చెప్పాలంటే గురుడు అండి. గురుడు శత్రుక్షేత్రంలో ఉన్నప్పటికి కూడా ఇక్కడ శుభగ్రహాల యొక్క క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కొంచెం పర్వాలేదు. అలాగే వీళ్ళిద్దరూ పరివర్తన చెందారు. అష్టమాధిపతి, ద్వితీయాధిపతి పరివర్తన చెందినట్టు. కొంత కాముకత ఉంటుంది అని చెప్పచ్చు. కాముకత ఉన్నప్పటికీ కూడా ఒక శుభగ్రహ క్షేత్రంలో ఉన్నాడు.
బాగానే ఉంటాడు, మంచి ఫలితాలనే ఇస్తాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ గురువుని చూసేసాం, శుక్రుని చూసాం. ఎక్కువ చూడకండి, మళ్ళీ ఎక్కువ విశ్లేషణ, ఇంకా డీప్ స్కానింగ్ ఇవి కాదు. అంటే కొంచెం క్లుప్తంగానే చూడడం మంచిది. ఈ నవాంశ ఫలితం మరీ ఎక్కువ డీప్ అనాలిసిస్ కూడా బెడిసి కొట్టేయచ్చు, మొత్తం పోవచ్చు. మొత్తం డీప్ అనాలిసిస్ చేస్తే అసలు ఆ ఫలితాలన్నీ తప్పైపోవచ్చు. ఎందుకంటే అది మీరు అనుభవం పూర్వకంగా అది అయితేనే చూడండి, లేకపోతే లేదు. తర్వాత ఏంటంటే సప్తమాధిపతి ఎవరు? సప్తమాధిపతి లగ్నంలో సప్తమానికి అధిపతి ఎవరంటే కుజుడు కదండి. కుజుడు ఎలా ఉన్నాడు? ఉచ్చులో ఉన్నాడు, బాగున్నాడు, మంచి ఫలితాన్ని ఇస్తాడు. కుజుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఉచ్చులో ఉంటే కనుక శుభ ఫలితాన్ని ఇస్తారు. వాళ్ళు బలంగా ఉన్నట్టు శుభాన్ని కూడా ఇస్తున్నట్టు. అయితే పాప నవాంశలో ఉన్నారు కాబట్టి కొంచెం కొంచెం వైవాహిక జీవితంలో కొంత పాప చింతన ఉండొచ్చు. సరే, ఇంకొకటి ఏంటంటే లగ్నం వృషభం కానీ తులగాని అయినా ఇంకొకటి శని వైవాహిక జీవితంలో శని శుక్రులకు గనక సంబంధం కలిగితే, శని శుక్రులకు సంబంధం కలిగితే కనుక ఎక్కడ నవాంశలో శని శుక్రులకు సంబంధం కలిగితే, సంబంధం కలగాలంటే ఒకే రాశిలో ఉండాలి, లేకపోతే ఒకళ్ళ రాశిలో ఒకళ్ళు ఉండాలి, పరివర్తన పొందాలి. ఇలా ఆపోజిట్ ఉన్నారు కాబట్టి సంబంధం కలిగిందని కూడా కొంతమంది అంటారు. కానీ అది ఏంటంటే దృష్టి ద్వారా చెప్తున్నారు కదా, అది కొంతవరకు పరస్పర కేంద్రాల్లో ఉన్నారు కాబట్టి సంబంధం కలిగిందని చెప్పడం కొంతవరకు సమంజసం. కేంద్ర స్థితి, పరస్పర కేంద్ర స్థితి, అది వరకు కొంతవరకు సమంజసమే. కానీ దృష్టి అయితే నేను పరిగణలోకి తీసుకోను. నాకు చెప్పిన వాళ్ళు కూడా, గురువులు కూడా పరిగణలోకి వద్దని చెప్పారు కాబట్టి నేను తీసుకోవట్లేదు. సరే, శని శుక్రులకి ఏ విధంగా అయినా సరే సంబంధం కలిగితే వాళ్ళ యొక్క శృంగారం అనేది నీచ స్థితిలో ఉంటుంది. నీచమైన శృంగారాన్ని అభిలషిస్తారు. వాళ్ళ యొక్క దాంపత్య జీవితం విశృంఖలంగా ఉంటుంది, విచ్చలవిడిగా ఉంటుంది, ఇలా చెప్పచ్చు కొంత. ఏదంటే శుక్రుడు అంటే శృంగారం, శని వలన నీచ రతి అంటారు కదా, ఆ విధంగా ఉండడం. ఇంకొకటి ఏంటంటే వృషభ లగ్నం అయింది, లగ్నాధిపతి ఇక్కడ ఉన్నారుగా. లగ్నంగా లగ్నము కుంభనవ లగ్నంలో పడిందిగా, అది కూడా కొంచెం అంటే లగ్నానికి ఇక్కడ ఏమో శుక్ర సంబంధం, ఇక్కడేమో శని సంబంధం కలుగుతుంది లగ్నానికి. బయటికేమో శుక్రుడు, లోపలేమో శని. ఈ విధంగా ఉన్న కొంతమంది పరిగణలోకి తీసుకుంటారు, మనం పరిగణలోకి తీసుకోవద్దు. వీళ్ళిద్దరు కనుక ఒకే రాశిలో స్థితి పొందున్నా, లేదా ఈ శుక్రుడు ఇక్కడ కానీ ఉంటే అప్పుడు పరిగణలోకి తీసుకోవాలి. లేదా ఈ శుక్రుడు ఈ శనితో పాటు కలిపి ఉంటే పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కళత్రకారకుడైన శుక్రుడిని ఎక్కువ నవాంశలో పరిగణలోకి చూస్తున్నాం. సప్తమాధిపతి కంటే కూడా కొంచెం వెయిటేజ్ శుక్రుడికి ఎక్కువ ఇవ్వాలి, కళత్రకారకుడు. ఎందుకంటే సుఖము, భోగము, భాగ్యము, ముఖ్యంగా పాజిటివ్ సంపదలన్నీ శుక్రుడే ఇస్తాడు. పెళ్లి తర్వాత అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందా? పెళ్లి తర్వాత ధనం కలిసి వస్తుందా, ధనం నష్టపోతామా? ఎందుకంటే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు కదా. ఒక వ్యక్తి మన ఇంటికి రాగానే, లేకపోతే ఒక వస్తువుని మన ఇంటికి తెచ్చుకోగానే కలిగే శుభాలు ఉంటాయి, అశుభాలు కూడా ఉంటాయి. అవన్నీ చెప్పాలంటే శుక్రుడే చెప్పాలి. అలాంటివి చెప్పాలంటే సప్తమాధిపతి కంటే కూడా. కాబట్టి ఈ విధంగా కొంత పరిగణలోకి తీసుకోవాలండి మనం. ఈ పరిశీలన ఈ వారానికి ఇంతవరకు చాలు. మళ్ళీ కొత్త విషయాలు నేను తర్వాత వేరే దాంట్లో చెప్తాను. కరణవాంశ అని ఇట్లాంటివి ఉన్నాయి, వాటిని కూడా కొంత పరిచయం చేస్తాను నేను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పటిదాకా జరిగిన వీడియోని 1-3 సార్లు చూసి మీరు ఏం చేస్తారంటే, అవి రాసుకోవద్దు, నేను ఇస్తాను కావాలంటే మీకు నవాంశ విషయాలు. కానీ ఇవి గ్రూప్ నుంచి వేరే చోటకి షేర్ చేయకండి. ఈ నవాంశ విషయాలు నేను ఇస్తాను మీకు, తర్వాత ఇస్తాను. వాటిని మీరు ఒక పక్కన లేకపోతే రాసుకోండి, నోట్స్లో రాసుకొని ఉంచండి.
రాసుకుని సాధన చేస్తూ ఉండండి. 2-3 జాతక చక్రాల మీద వేసి ఏదైనా సందేహం వస్తుంది, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక సందేహం వస్తుంది. సందేహం వచ్చినప్పుడు మీరు ఆ ప్రశ్నలు గ్రూప్ లో పెడుతూ ఉంటే, ఆ చార్ట్ వేసి ఆ గ్రూప్ లో పెడుతూ ఉంటే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇంకా మీరు విన్న విషయాలు ఏమైనా ఉంటే ఇప్పుడు ప్రస్తావన చేయండి, జస్ట్ ఒక 5 నిమిషాలు, నాకు మళ్ళీ వేరే మీటింగ్ ఉంది. మీరు విన్న విషయాలు ఏమైనా ఉంటే మీరు గ్రూప్ ఇప్పుడు నవాంశ గురించి ఇట్లా కూడా పరిగణలోకి తీసుకుంటారు అంటే దాని మీద చర్చ చేద్దాం, లేదా వచ్చేసరికి చూద్దాం. కొంచెమైనా అవగాహనకు వచ్చిందా? వచ్చింది గురుగారు. విద్య గారు అనుకుంటా పోయినసారి అడిగారు, మొన్న నవాంశ అన్నారు, విన్నారో లేదో? విన్నాను గురుగారు. నవాంశలో కొత్త విషయాలు తెలుసుకుంటారు ఈరోజు. అదే మన ఇప్పుడు మీరు ఇచ్చిన చార్టులో సమసప్తక స్థితిలో శుక్రుడు శని ఉన్నా కూడా నవాంశలో, కానీ మనం దాన్ని పరిగణలోనికి తీసుకోము, ఎందుకంటే దృష్టులు కాదు ముఖ్యము, యుతి ఒకటి స్థితి పరస్పర కేంద్ర స్థితిగా తీసుకోవచ్చు. కేంద్ర స్థితి చెప్పారు. కొంతవరకు పరస్పర కేంద్రాల్లో ఉన్నారు కాబట్టి, ఒకళ్ళకొకళ్ళు సప్తమంలో ఉన్నారు కాబట్టి అది కొంతవరకు చెప్పారు, కానీ దృష్టి మాత్రం లేదు. అదే గురువు గారు. నేను అడిగిన ప్రశ్న వచ్చేసి అది దీని గురించి గురువు గారు. 7 మన రెండో వివాహం అంటే దాని గురించి వేశాను గురుగారు. రెండో వివాహం అంటే అదే 7 నుంచే చూడాలి. 7 నుంచి కనుక 9వ సంబంధం ఉంటే, అలాగే సప్తమాధిపతి దిస్వభావ రాశిలో ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు నవాంశలో దిస్వభావంలో ఉన్నాడు అనుకోండి, పోనీ లగ్నంలో లేకపోయినా దిస్వభావంలో ఉన్నాడు, ఈ కొన్ని రూల్స్ మనం కేపీ రూల్స్ దీనికి కూడా అప్లై చేయొచ్చు కదా. సప్తమాధిపతి నవమంలో ఉండి, లేదా సప్తమాధిపతి నీచలో ఉండి పాపగ్రహాల చేత పీడింపబడుతూ ఉంటే, సప్తమాధిపతి బలహీనంగా ఉండాలి, పాపగ్రహాల చేత పీడింపబడుతూ ఉండి నవమాధిపతి బలంగా ఉండి ఈ సప్తమాన్ని కానీ ఆ సప్తమాధిపతితో ఇతి కానీ పొందితే అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వాళ్ళని కోల్పోవడం కూడా జరుగుతుంది. అంటే నష్టం వాళ్ళు, ఎందుకంటే బలహీనంగా ఉండి పాపగ్రహాల చేత పీడింపబడుతూ ఉన్నారు కాబట్టి మొదటి వాళ్ళ నష్టం అన్నమాట, అంటే ప్రాణం వాళ్ళ కోల్పోతారు, రెండో వివాహానికి దారి తీయచ్చు. లేకుండా బలహీనంగా లేకుండా పాపగ్రహాల చేత పీడింపబడకుండా ఏదో ఒక పాపగ్రహం చేత చూడబడుతూనో ఇది పొందుతానో కొంచెం స్వల్పంగా బలహీనంగా ఉంటే మాత్రం అప్పుడు నష్టం కాదు, వాడు దూరం అవ్వచ్చు. 6వ స్థాన సంబంధం ఖచ్చితంగా దూరం అవ్వాలంటే సప్తమానికి 6వ స్థాన సంబంధం కావాలి. అలాగే రెండో వివాహం కావాలంటే 9వ భావ సంబంధం కూడా సప్తమానికి కలగాలి, సప్తమానికి కానీ సప్తమ అధిపతికి కానీ. అది ముఖ్యం. అలాగే వీళ్ళు దిస్వభావ రాశుల్లో ఉండాలి. సప్తమాధిపతి దిస్వభావ రాశుల్లో ఉంటే 2 వివాహాలు అనేది ఖచ్చితం. సప్తమాధిపతి దిస్వభావ గ్రహం అయ్యి ఉండి, అంటే బుధ గురు గ్రహాల్లో ఏదో ఒకటి అయ్యి ఉండి దిస్వభావ రాశిలో స్థితి పొందితే ఇంకా ఎక్కువ. పోనీ నవాంశలో అయినా సరే పాపగ్రహాలతో ఇది పొంది దిస్వభావ రాశిలో ఉంటే, లేదా కళత్రకారకుడైన శుక్రుడు పాపగ్రహాలతో ఇది పొంది దిస్వభావ రాశుల్లో ఉంటే ఒకళ్ళ కంటే ఎక్కువ మందితో సంబంధం ఉండేందుకు అవకాశం ఉంది. కళత్రకారకుడైన శుక్రుడు అలా ఉంటే ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువ సంబంధాలను నెరుపుతారు, ఎక్కువ సంబంధాలు కలిగి ఉంటారు అనేది గ్రహించారు. ఇలాంటి కొన్ని కాంబినేషన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. దీక్షిత్ ఏంటో మాట్లాడుతున్నాం. అదే గురుగారు, దిస్వభావ రాశిలో ఉంటే అని. సరే అండి, మంగళవారం పెడితే చాలా మందికి ఇబ్బంది అయింది. అయినా నాకు కుదరట్లేదు, ఎప్పుడో ఒకప్పుడు మీటింగ్ పెట్టుకోవాలి కదా గురుగారు. చాలా రోజులైంది మీటింగ్ పెట్టుకోకూడదు, వారానికి ఒకసారి మీటింగ్ పెట్టుకుంటూ ఉంటే చర్చ జరుగుతూ ఉంటే మీరు అవి చూస్తూ ఉంటే అనుభవం వస్తుంది. నవాంశ పూర్తి చేయాలనుకున్నాను, అందుకని నవాంశ ఒకటి చెప్తున్నాను. ఈ నవాంశ కొంచెం మీరు అదే జాతక పొంతల్లో కూడా నవాంశ కొంత పరిశీలనలోకి తీసుకోవడం ఇప్పుడు అలవాటు అవుతుంది కాబట్టి
ఇది చేస్తే కొంతవరకు అంచనా వేయచ్చు అవతల వ్యక్తిని, వచ్చేటువంటి భార్య లేదా భర్తను అంచనా వేయచ్చు. వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, కళత్రకారకుడు శుక్రుడు ఎలా ఉన్నాడు, లేకపోతే వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, ఇవి కూడా అంచనా వేయచ్చు. బాగా అగ్రెసివ్గా ఉంటారా, సాఫ్ట్గా ఉంటారా, మంచి మంచి సంపదలు పొందే యోగం ఉందా, లేకపోతే సంపదలు పొందుతాడు కానీ చెడ్డ సంపదల, అంటే పాపగ్రహాలతో యుతి ఇవన్నీ ఉండ కూడా మంచి స్థితి ఉండి పాపగ్రహాలతో యుతి ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, శుక్రుడు స్వక్షేత్రంలోనే ఉన్నాడు కానీ పాపగ్రహ యుతి ఇవన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు వాళ్ళు సంపదలు పొందుతారు కానీ కొంచెం చెడ్డ సంపదలు అనమాట. ధనం కూడా ఎప్పుడు మంచి ధనమే ఉండదు కదండి, చెడ్డధనం ఉంటుంది. అలాగే భార్య లేదా భర్తతో సుఖమే కాకుండా వేరే సుఖాలు కూడా ఉండొచ్చు వివాహం విషయంలో. అలాంటివి కూడా మనం వీటిల్లో పరిగణలోకి తీసుకోవచ్చు. సరే అండి, నాకు మళ్ళీ వేరే మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ రెడీ అవ్వాలి. శుభరాత్రి. మీరు బాగా సాధన చేయండి. ఇది 1కి 2 సార్లు వినండి. వినేసి మళ్ళీ మీరు ఏదైనా చార్ట్ పెట్టి దాని మీద డిస్కస్ చేయండి. నమస్కారం. నమస్కారం. ధన్యవాదాలు గురుగారు.